హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో బాస్మతి రైస్తో వెజ్ బిర్యానీ ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీ వేలో చాలా తొందరగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నిక్కీ బేబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ చూసేద్దాం. ముందుగానే బాస్మతి రైస్ని కొలిచి పెట్టుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక 2 hours పాటు పక్కన పెట్టేసుకున్నాను. బిర్యానీలోకి కావాల్సిన వెజిటేబుల్స్ చూద్దాం. ఆనియన్స్ 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని, పచ్చిమిర్చి ఒక 5, క్యారెట్, క్యాప్సికమ్, పుదీనా, మెంతాకు లేకపోతే స్కిప్ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బిర్యానీ తయారీకి ఒక గిన్నె పెట్టుకుని గిన్నె వేడి చేసుకోవాలి. బాగా వేడయ్యాక 2 tablespoon నెయ్యి, నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, హాఫ్ స్పూన్ వేసుకోండి. 2 యాలకులు, అనాస పువ్వు హాఫ్ వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని కలర్ చేంజ్ అయ్యాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. క్యారెట్, క్యాప్సికమ్, ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ వేసుకుని మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చుకోవాలి. ఉల్లిపాయలు మగ్గేలోపు ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని వాష్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. చిల్లీ పేస్ట్ అన్నమాట. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న చిల్లీ పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేసి టేస్టింగ్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్, మెంతాకు కూడా వేసుకుని మసాలా దినుసులు కూడా వేసుకుందాం. మసాలా దినుసులు ధనియాల పొడి, జీరా పౌడర్, గరం మసాలా, చికెన్ పౌడర్, బిర్యానీ పౌడర్ 5 మసాలాలు వేస్తున్నాను. బాగా కలుపుకొని మసాలాలన్నీ బాగా వేగే వరకు కాసేపు మూత పెట్టుకుని మగ్గనిద్దాం. మసాలా వేగిపోయిన తర్వాత రైస్ ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నారో ఆ గ్లాస్తో గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్కి నేను 2 గ్లాస్ రైస్ వండుతున్నాను. 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. చూసుకుని వేసుకోండి. ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అన్నీ చూసుకుందాం. తగిన ఉప్పు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. మూత పెట్టేసుకుని వాటర్ బాగా మరగనివ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ముందుగా నానబెట్టి పెట్టుకున్న బిర్యానీ రైస్ వేసుకుని నేను ఆల్రెడీ నానబెట్టుకుని పక్కకు తీసేసుకున్నానండి. చేయి పెట్టకుండా వేసుకోండి, ఇరిగిపోతాయి. బాస్మతి రైస్ కదా. ఒకసారి కలుపుకొని ముందుగా పక్కన పెట్టుకున్న పుదీనా వేసుకుందాం. మూత పెట్టేసుకుని ఒక 30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేస్తే గుమగుమలాడే వెజ్ బిర్యానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చింది అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ రెసిపీలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. Thanks for watching.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.